అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పటి వరకు శాంతి కపోతాలుగా మనం పావురాలను మాత్రమే చూసుంటాం. తొలిసారి ఒక సునకాన్ని చూస్తున్నాం. ఎందుకంటే అది టెక్సాస్ లోని ఫోర్ట్ వర్త్ నుంచి వాషింగ్టన్ డీసీ వరకు బౌద్ధ భిక్షువులు చేపట్టిన 3700 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రముఖ పాత్ర వహించింది. ఆ సునకరాజం పేరే అలౌకా. చూడండి, ఆ బౌద్ధ ప్రసంగ పాఠాన్ని ఎంత శ్రద్ధగా వింటుందో అది. మొత్తం 18 మంది సాధువులు ఈ పాదయాత్రలో పాల్గొనగా, వీరు వాషింగ్టన్ చేరుకున్న సమయంలో స్థానిక చర్చిలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. అందులో ప్రసంగించిన బౌద్ధ భిక్షువులు చెబుతున్న మాటల సారం ఎలాంటివంటే, శాంతి అన్నది అంతఃశుద్ధి నుంచి వచ్చేది. ఇది బాహ్య ప్రపంచంలో దొరికేది కాదు. నీలోనే ఉన్నది, నువ్వే దాన్ని అన్వేషించి కనుగొనాలి అని అంటారీ భిక్షువు. మేమిప్పుడు మీకు సుమారు 20 మంది భిక్షువులు మాత్రమే కనిపించుండదు, కానీ కొన్ని వందలాది వేలాది మంది బౌద్ధ భిక్షువులు ఎప్పుడూ ఇలా శాంతి కోసం నడుస్తూనే ఉంటారు. ఇది ఒక నిరంతర శాంతి కాముక ప్రక్రియ. మీకు గాని ఒక బౌద్ధ భిక్షువు తారసపడితే అతడొక శాంతి దూతగా గుర్తించాలి. ప్రతి ఒక్కరూ వీరిని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచ శాంతి కోసం పాటుపడాలి. వారిని తాను 2 నెలలుగా గమనిస్తున్నానని, వారు సరికొత్త శాంతి ప్రపంచ నిర్మాతలు. వీరున్నంత వరకు ఈ ప్రపంచ శాంతికి ఎలాంటి డోకా లేదు. ఆ నమ్మకం నాకొచ్చింది కాబట్టి వారికి నా జోహార్లు అన్నారొక అమెరికన్ మహిళ. మొత్తానికి వారు ఈ శాంతి యాత్ర ముగింపు సందర్భంగా వాషింగ్టన్ చేరుకోవడంతో ఎందరో అమెరికన్లు వారికి ఘనంగా స్వాగతం పలికారు. కొందరైతే బౌద్ధం పట్ల విపరీతంగా ఆకర్షితులయ్యారు. శాంతి ఇక్కడున్న మన మధ్య మాత్రమే కాదు, ఈ దేశంలో ఈ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు ఈ బుద్ధిస్ట్ మాంక్స్. ఈ మానవులకు జీవించడానికి మిగులున్నది ఒకే ఒక్క భూమి ఇది. దీని పరిరక్షణ మనందరి బాధ్యతగా చెప్పారాయన. ఈ బుద్ధిస్టు ర్యాలీ కారణంగా తనకంటూ ఒక ధ్యానం చేసే అలవాటు అలవడిందని అంటున్నారు కొందరు అమెరికన్లు. ఇప్పటికీ ఈ బౌద్ధుల కారణంగా నేనొక ధ్యాన సమాజంలో చేరానని అంటారు ఒక అమెరికన్. వీరి ద్వారా తాను అలవరుచుకున్న శాంతి ప్రవచనాలు కేవలం మనసును మాత్రమే కాదు, శరీరాన్ని కూడా కుదుట పరుస్తుందని అన్నారు ఆయన. అది చర్చ లేక బౌద్ధ ఆరంభమా అనవసరం. మనమంతా కూడా శాంతి కాముకులం, శాంతి కోసం పోరాడుతున్న వాళ్ళం అంటే అంతే. ఇందులో తేడా ఏదీ లేదు. అందరిది ఒకటే వాదన, ఒకటే సాధనగా చెప్తారు ఆ బుద్ధిస్ట్ మాంక్. ఎవరు చెప్పినా ఒకటే మాట, ప్రపంచంలో శాంతి మరెక్కడ ఉండదు, మన హృదయంలో మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరి మనసులో నుంచి వెలికొచ్చే శాంతి ప్రపంచ వ్యాపితం అవుతుంది. ఈ తత్వం తెలిస్తే చాలు, ప్రపంచ శాంతి దానంతట అదే వెల్లివిరుస్తుందని అన్నారు మరో బౌద్ధ భిక్షువు. ఈ మొత్తం శాంతి యాత్రలో గాయపడ్డవారు కూడా వచ్చి వాషింగ్టన్లో డీసీలోని చర్చిలో జరిగిన శాంతి యాత్ర సమాప్తి సభలో పాల్గొనడంతో ఈ కార్యక్రమం ముగింపు తీసుకుంది.